అబ్బా ఒక దగ్గర కూర్చొని తినన్నయ్యా, లేకపోతే తిన్న తరగదు. ఇంకొంచెం చట్నీ వేసుకో అన్నయ్యా. ఇంకోటి తెస్తాను, కాస్త మెల్లగా తిను. అట్లా చూడకు నాన్న, సిగ్గేస్తుంది. నీకు సిగ్గోడా ఉందంట్రా? నువ్వు తినే తిండికి నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా? తినేది ఎంత, చదివేది ఎంత? అయ్యయ్యో, పొద్దున్నే వాడి మీద పడేడుస్తున్నారేంటండి? తినేది మన బిడ్డగా. చదువుకునే వాడికి తిండి మీద ధ్యాస ఉండదే. వీడు తెలివైన వాడో తెలుగు తక్కువ వేదో అర్థం కావట్లేదు. ఒక్కొక్కప్పుడు బ్రహ్మాండంగా మార్కులు వస్తాయి, ఒక్కొక్కప్పుడు బండి సున్నాలు వస్తాయి. వాడిది మీలా ఎస్ఎస్సీ చదువు కాదు. చదువుతాడండి, చదువుతాడు. వాడు తలుచుకోక గాని తలుచుకుంటే రేపి పాటికి ఏ కలెక్టర్ అయిపోతాడు. ఆడి మొఖానికి బిల్లు కలెక్టర్ కూడా కాడు. ఈ దోశ వేసుకో అన్నయ్యా. అవి వేసుకుని బాగా తిని పెట్టన్నయ్యా. తల్లి కూతురు ఇద్దరు కలిసి పందెపు కొట్టుని మేపినట్టు మేపుతున్నారు. రేయ్, నీ బదులు దొడ్డో గేదెని మేపుకుంటే రోజుకు 4 లీటర్ల పాలు ఇచ్చేదిరా. చిచ్చి, చదువు సంజలు లేవు. ముప్పొద్దుల మెక్కటం, అది అరిగేదాకా సినిమాలు, షికార్లు, అడ్డమైన గొడవలు, రాత్రి 1 గంట దాకా క్యారం బోర్డులు. తిడతారా? తిడతారు. అమ్మా నాన్న తిట్టకపోతే ఎవరు తిడతారు? నువ్వు ఎందుకు పనికి రావు అనొచ్చు. నీకంటే గేదెలే బెటర్ అని కూడా అనొచ్చు. మరి అలాంటప్పుడు గేదెలే కనొచ్చుగా. మనల్ని ఎందుకు అన్నారు? వాటికి తెలివి రాదు కాబట్టి. అది కాదురా ప్రాబ్లము. గేదెలు రేషన్ షాప్కి వెళ్ళవు, కరెంట్ బిల్లు కట్టవు, వాటికి పెళ్లిళ్ళు చేస్తే కట్నాలు రావు. అందుకే మనల్కి అన్నారు. అర్థమైందా? అది కాదురా బాబు, మా ఇంట్లో మరీ దారుణంగా చూస్తున్నారు. చాలా బాధగా ఉంది. అరే టైం ఎంతైందిరా? 1 గంట. చెప్పు. అర్ధరాత్రి దాకా తందనాలు ఆడితే తిట్టారా? మాటంటే అంత పౌరుషం ఉన్న మీద 7 గంటలకి ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. ఇలా ఫ్రెండ్స్ తో కలిసి తిరగాలంటే సిగ్గు లజ్జ ఉండకూడదురా. ఇంట్లో విషయాలు చెప్పి 3 సార్లు కొడితే చంపేస్తాను. రే భోజనం చేసావా? చెప్పా చేయలేదు. 10 ఇంట్లో డ్రాప్ చేస్తాను. మరి మీరు ఆడుకుంటారా? రేయ్, మొన్న మీ బాబు మా ఇంటికి వచ్చి మా బాబు దగ్గర ఒకటే ఏడుపు. నేనేదో నిన్ను చెడగొట్టేస్తున్నట్టు. నువ్వు ఎంత ఏదో మీ బాబు తెలియదు కదా. అందుచేత నా మాట విని మీ ముసలో ఏడిపిస్తాం మానేరా. సర్లేరా అన్నా, అగ్గిపెట్టిందన్నా? అగ్గిపెట్టండి రా. లైటర్ ఉంది అన్న అధ్యక్షనా? అసలు మీకు బుద్ధుందా? ఏంట్రా మీదకి వస్తున్నావేంటి? ఒరే ఇది అదేవరా చట్టి చట్టి చట్టి. స్టాప్ స్టాప్ స్టాప్. ఏమండి, మా ఫ్రెండ్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలండి. ఆపండి. ఏమండి ఏమండి, రే పురుగులు పడితేస్తారా? రే ఏమండి, ప్లీజ్ అండి, మా ఫ్రెండ్ని ఎవరు కొట్టి పడేశారండి. మీకు దండం పెడతానండి, ప్లీజ్. ఏమండి ఆపండి, ప్లీజ్ అండి. ఏమండి మేడం, మా ఫ్రెండ్ని ఎవరో కొట్టి కింద పడేశారండి. ప్లీజ్ అండి, హెల్ప్ చేయండి మేడం, ప్లీజ్ ప్లీజ్ అండి. రండి, ఇగోండి ఇక్కడే ఉన్నా. యాక్సిడెంటా? యాక్సిడెంట్ కదా మేడం, ఎవరో కొట్టేసి వెళ్ళిపోయారు. ఎవరు కొట్టారు? అబ్బా అవన్నీ తర్వాత, ముందు హెల్ప్ చేయండి మేడం. పట్టుకోండి. ఏం చేస్తుంటారు మీరు? హాయిగా చదువు.